రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అండి, ఓబీసీ కోటాని లోకల్ బాడీస్లో కూడా 27%కి ఇంక్రీజ్ చేసింది. సో ఇంతకుముందు ఏ స్టేట్కి ఆ స్టేట్ తన ఓన్ రిజర్వేషన్ బిల్స్ ఉంటాయండి. ఏ స్టేట్కి ఆ స్టేట్ లోకల్ అథారిటీస్కి సంబంధించినటువంటి బిల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఓబీసీస్కి అంటే ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్ వైడ్గా ప్రొవైడ్ చేయబడి ఆల్రెడీ ఉంటాయి. సో ఉమెన్ రిజర్వేషన్ కూడా 33% లోకల్ బాడీస్లో ఉండింది. కానీ ఓబీసీస్కి మాత్రం ఎక్కడా ఇంత పర్ఫెక్ట్గా లేదు, ఆ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. గుజరాత్లో ఇప్పటివరకు ఓబీసీస్కి లోకల్ బాడీస్లో అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎంత ఉందంటే 10% ఉంది. దాన్ని గుజరాత్ రీసెంట్గా 27%కి ఇంక్రీజ్ చేసింది. ఏ కమిషన్ రిపోర్టు ఆధారంగా వీళ్ళు ఇంక్రీజ్ చేశారంటే, జావేరీ కమిషన్ రిపోర్టు ఆధారంగా వీళ్ళు 10% నుంచి 27%కి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ని ఓబీసీస్కి ఇంక్రీజ్ చేశారు. ఏ బిల్ని తీసుకొచ్చి వీళ్ళు రిజర్వేషన్స్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారంటే, గుజరాత్ లోకల్ అథారిటీస్ లా అమెండ్మెంట్ బిల్ 2023. దీనివల్ల ఎన్ని గ్రామ పంచాయతీస్లో బెనిఫిట్స్ పొందుతున్నారు ఓబీసీస్ అంటే, ఇంతకుముందు 12,750 గ్రామాల్లో ఓబీసీస్ పంచాయతీకి హెడ్గా ఉండేవాళ్ళు అనమాట, సర్పంచ్గా ఉండేవాళ్ళు. అది ఇప్పుడు దాదాపుగా 25,347కి ఇంక్రీజ్ అయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు అనమాట. 1992లో కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వీస్ పొజిషన్స్లో కూడా ఓబీసీస్కి 27% రిజర్వేషన్స్ కల్పించమని చెప్పిందనమాట. ఎనీవే, ఇది రీసెంట్గా గుజరాత్ ఇంక్రీజ్ చేసినటువంటి లోకల్ బాడీస్లో 27%కి ఇంక్రీజ్ చేసింది, 10% నుంచి. సో రిజర్వేషన్స్ అనేది ఎలక్షన్స్లో నిలబడటానికి ఓబీసీస్కి మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల రీసెంట్గా G20 మీటింగ్ జరిగిందని మనందరికీ తెలుసు, అవునండి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసి యాక్చువల్ సిచ్యువేషన్కి వెళ్దాం. సో చూడండి, G20 అంటే G అంటే గ్రూప్ ఆఫ్ 20, అవునండి, గ్రూప్ ఆఫ్ 20. ఓకే, గ్రూప్ ఆఫ్ 20లో ఏమేమి ఉంటాయి? గ్రూప్ ఆఫ్ 20 అంటే 20 ఎవరు ఉన్నారు? ఒక యూరోపియన్ యూనియన్ ఉంది, 19 కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి. సో దీన్ని G20 గ్రూప్ అంటారండి. ఇండియా కూడా G20లో మెంబరా అంటే ఎస్, ఇండియా కూడా G20లో మెంబరే. అందుకనే రీసెంట్గా జరిగినటువంటి G20 2023 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, G20 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. G20 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్లోబల్ ఎకనామికల్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేయడం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పటం, పోవర్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, పేదరికాన్ని తగ్గించడం ప్రపంచం మొత్తం మీద, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి గ్రోత్ని ఇంక్రీజ్ చేయటం, సో కంట్రీస్ మధ్యలో ఎకనామికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయటం, దాంతోపాటుగా ఇంపార్టెంట్ గ్లోబల్ ఇష్యూస్ మీద ఫైట్ చేయటం. ఇంపార్టెంట్ గ్లోబల్ ఇష్యూస్ ఏంటండి? ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ మీద మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయటం. ఇవన్నీ కూడా గ్రూప్ 20 యొక్క ఎయిమ్ అండి, గ్రూప్ ఆఫ్ 20 యొక్క ఎయిమ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. G7లో ఇండియా మెంబరా? కాదు. G8లో ఇండియా మెంబరా? కాదు. G7 ప్లస్ రష్యాని మనం G8 అంటాం. రష్యాకి వెస్ట్రన్ కంట్రీస్కి పడకపోవడంతో G8లో నుంచి రష్యాని తీసేస్తే అప్పుడు G7 గ్రూప్ అయింది. అది G7లో ఇండియా మెంబరా? కాదు. సో ఇండియా మెంబర్ దేంట్లో? మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్ అయినటువంటి G20లో ఇండియా మెంబర్, బ్రిక్స్ గ్రూప్లో ఇండియా మెంబర్, ఓకేనండి. తర్వాత బిమ్స్టెక్లో ఇండియా మెంబర్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఇది, బిమ్స్టెక్లో ఇండియా మెంబర్, అవునండి. సార్క్లో ఇండియా మెంబర్, తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో ఇండియా మెంబర్, తర్వాత ఈస్ట్ ఏషియా సమ్మిట్ EASలో ఇండియా మెంబర్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇండియా మెంబర్స్గా ఉన్నాయి. ఎగ్జామ్స్లో ఇవి అడుగుతూ ఉంటారు.
G20లో కూడా 19 కంట్రీస్లో ఇండియా ఒక కంట్రీ అండ్ మిగతా 18 కంట్రీస్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్లో ఇచ్చాను చూడండి ఒకసారి. సో కింది వాటిలో ఇచ్చి మనకి G20 మెంబర్గానే ఏదో ఒక కంట్రీని పడేస్తారు తీసుకొచ్చి. సో అది ఏది G20 మెంబర్ కాదని అడుగుతారు. అవన్నీ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అందుకని గుర్తుపెట్టుకోండి. అయితే రీసెంట్గా ఇండియాలో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్కి న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 సమ్మిట్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగిందండి. ఒక ఇంపార్టెంట్ ఇనాగ్రేషన్ జరిగింది అనుకోవచ్చు. G20 మొత్తానికి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. G20లో ఎవరు మెంబర్గా ఉన్నారు? యూరోపియన్ యూనియన్ ప్లస్ 19 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ప్లస్ ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా జాయిన్ చేసుకున్నారండి. ఆఫ్రికన్ యూనియన్లో 55 కంట్రీస్ ఉంటాయండి. ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఎకనామికల్ అండ్ సెక్యూరిటీ కోసం. అదే ఆఫ్రికన్ యూనియన్. దాంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 55 కంట్రీస్ ఉన్నాయి. మొత్తంగా G20లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు గ్రూప్ పరంగా మనం గమనించినట్టంటే అంటే క్రూడ్గా చెప్పాలి అంటే ఇప్పుడు G20లో 21 మెంబర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 21లో 19 కంట్రీస్, యూరోపియన్ యూనియన్ ఇది 27 కంట్రీస్ అండ్ ఇంకొకటి ఆఫ్రికన్ యూనియన్ ఇది 55 కంట్రీస్. మొత్తం కంట్రీస్ ఏంటంటే 55, 27 అండ్ 19 అంటే 16 + 5 24. సో 104 కంట్రీస్ ఉంది G20. ఓకేనండి. సో ఇది G20 గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం G20లో ఎవరు పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అయ్యారు రీసెంట్గా? ఆఫ్రికన్ యూనియన్ పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అయింది. దీంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 55 కంట్రీస్ ఉంటాయి. దీని యొక్క గోల్ ఏంటండి? ఆఫ్రికన్ యూనియన్ యొక్క గోల్ ఏంటంటే దాని లక్ష్యం ఏంటి అంటే పీస్ఫుల్ కోఆర్డినేషన్, అంటే ఆ దేశాల మధ్యలో శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పటం, ఎకనామికల్ గ్రోత్ ఆర్థిక వృద్ధి చెందేలాగా కలిసి పనిచేయటం ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇది ఆఫ్రికన్ యూనియన్. ఆఫ్రికన్ యూనియన్ ఎన్ని కంట్రీస్? 55 కంట్రీస్. ఓకేనండి. ఓకే, చూడండి ఆఫ్రికన్ యూనియన్లో 55 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఆఫ్రికన్ యూనియన్ ఎప్పుడు ఏర్పాటు జరిగింది అంటే 2002లో ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంతకుముందు దీన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అని పిలిచేవాళ్ళు, OAU అని పిలిచేవాళ్ళు. అది ఎలా కన్వర్ట్ అయిందంటే ఆఫ్రికన్ యూనియన్గా కన్వర్ట్ అయింది. ఆర్గనైజేషన్ ఫర్ ఆఫ్రికన్ యూనిటీ అనేది 1963లో ఏర్పడి 1999 వరకు కూడా కొనసాగింది. తర్వాత ఆఫ్రికన్ యూనియన్ 55 మెంబర్ స్టేట్స్తో 2002న ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. 55 ఆఫ్రికన్ కంట్రీస్ని ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ అయినటువంటి ఆఫ్రికన్ యూనియన్ రిప్రజెంట్ చేస్తుంది. సో అయితే ఆఫ్రికన్ యూనియన్ని గమనించినట్లయితే దీని యొక్క అంటే ఈ ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న 55 దేశాలు ఎంత జీడిపి కలిగి ఉన్నాయంటే $3 ట్రిలియన్ జీడిపిని కలిగి ఉన్నాయి. అంటే ఇండియాతో ఈక్వల్. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. 1 బిలియన్ అంటే దాదాపుగా 100 crores అండి. అంటే ఇక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో లార్జెస్ట్ AU సిటీ ఏంటి అంటే ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న సిటీలో లార్జెస్ట్ ఏంటంటే లాగోస్, నైజీరియాలో ఉంది. లార్జెస్ట్ అర్బన్ సిటీ ఏంటంటే కైరో, ఈజిప్ట్లో ఉంది ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఆఫ్రికన్ యూనియన్ని 6 రీజన్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. సో 5 రీజన్స్గా దీన్ని డివైడ్ చేశారు. 5 రీజన్స్గా డివైడ్ చేశారు. 5 భౌగోళిక ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకటి నార్త్, దీంట్లో 7 కంట్రీస్ ఉంటాయండి నార్త్ రీజన్. వెస్ట్, పశ్చిమ ప్రాంతం 15 దేశాలు ఉంటాయి. ఈస్ట్, తూర్పు ప్రాంతం 14 దేశాలు ఉంటాయి. మధ్య ప్రాంతం 9 దేశాలు ఉంటాయి. దక్షిణ ప్రాంతం 10 దేశాలు ఉంటాయి. సో ఇవన్నీ కలిపి 55 కంట్రీస్గా చెప్తాం ఆఫ్రికన్ యూనియన్ అండి. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఇథియోపియాలోని అదిస్ అబాబాలో ఉంటుందండి. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది అదిస్ అబాబాలో ఇథియోపియాలో ఉంది. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడే ఆఫ్రికన్ యూనియన్ గురించి కూడా మళ్ళీ G20కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఆఫ్రికన్ యూనియన్ అనేది రీసెంట్గా జరిగినటువంటి 18th G20 సమ్మిట్లో సెప్టెంబర్ 2023న ఆఫ్రికన్ యూనియన్ అనేది పర్మనెంట్ మెంబర్, శాశ్వత సభ్యదేశంగా జాయిన్ అయింది. దేంట్లో
గ్రూప్ ఆఫ్ 20లో. సో ఈ గ్రూప్ ఆఫ్ 20లో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 21 అని చెప్పుకుంటామని ఆల్రెడీ మనం చెప్పాం. సో ఆఫ్రికన్ యూనియన్ యొక్క గోల్ ఏంటండి? పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్రికా, శాంతివంతమైనటువంటి ఆఫ్రికాని నెలకొల్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ ఆఫ్రికా G20లో ముఖ్యంగా ఈ ఆఫ్రికాని చేర్చుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్ కోసం, క్లైమేట్ చేంజ్ కోసం, ఆఫ్రికాలో ఫుడ్ సెక్యూరిటీ, మిటిగేషన్ ఆర్ మైగ్రేషన్ కోసం మేజర్గా కోఆపరేషన్స్ అనేవి జరుగుతాయి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద. సో తర్వాత G20 గురించి ఒకసారి చూసి దీన్ని కంక్లూడ్ చేద్దామండి. వచ్చింది అంటే టాపిక్, దాని గురించి మనం సంపూర్ణంగా చూస్తాం. దాంట్లో ప్రతి వార్డ్ని ఆఫ్రికన్ యూనియన్ G20లో జాయిన్ అయింది అంటే ఆఫ్రికన్ యూనియన్ గురించి చూసాం, G20 గురించి చూసాం. ఓకేనండి. సో ఇట్లా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వగలుగుతాం. ఎనీవే అండి, G20 అనేది ఒక ఇంటర్నేషనల్ ఫోరం, అంటే అంతర్జాతీయ సదస్సు. దేనికోసం ఇది ఏర్పడింది అంటే మేజర్గా ఎటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఫామ్ అయిందంటే, సో గ్లోబల్ ఎకానమీ, ప్రపంచ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచ ఆర్థిక స్థితిగతుల గురించి ఒక చర్చా వేదికగా దీన్ని చెప్పుకోవచ్చు. దీంట్లో ఫినాన్స్ మినిస్టర్సు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్సు పార్టిసిపేట్ చేసి అన్ని కంట్రీస్ నుంచి డిస్కస్ చేస్తారు గ్లోబల్ ఎకానమీ గురించి, ప్రజెంట్ ఎకనామికల్ ఇష్యూస్ని, ఫినాన్షియల్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఒక గుడ్ డెసిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. G20 గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూస్తే 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఒక పర్మనెంట్ సెక్రటరియట్ ఏముండదండి, మారుతూ ఉంటుంది. సో దీంట్లో మనం ఇప్పుడు చూసాం 19 కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ యూనియన్ ఒకటి అండ్ ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్గా పర్మనెంట్ మెంబర్గా కూడా దీన్ని జాయిన్ చేశారు. పర్మనెంట్ గెస్ట్గా స్పెయిన్ని మనం చూస్తామండి. G20 సమ్మిట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 2023 ప్రెసిడెన్సీ ఎవరి దగ్గర ఉందండి? ఇండియా. ఇంతకుముందు 2022 ప్రెసిడెన్సీ ఇండోనేషియా దగ్గర ఉంది. రాబోయే ప్రెసిడెన్సీ బ్రెజిల్కి ఇవ్వబడింది. నెక్స్ట్ షర్పాస్ అని ఉంటారండి వీళ్ళలో. ఈ షర్పాస్ ఎవరంటే G20లో రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాటిని షర్పా అంటారు. నెక్స్ట్ ట్రోయికా అంటారు, అంటే ద ప్రెసిడెన్సీ ఈజ్ సపోర్టెడ్ బై ది ట్రోయికా, అంటే ప్రీవియస్, కరెంట్ అండ్ ఇన్కమింగ్ ప్రెసిడెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రోయికా అని చెప్తారనమాట. ఇవి షర్పా, ట్రోయికా అనే పేర్లు G20లో. G20 మొత్తాన్ని మనం గమనించినట్టయితే ఈ G20 కంట్రీస్లో ఉన్న ఈ కంట్రీస్ వరకు గ్లోబల్ జీడిపిలో, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 85% ఉన్నాయండి. అంటే ప్రతి 100 రూపాయల్లో 85 రూపాయల డబ్బులు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం 75% జరుగుతుంది వీళ్ళ మధ్యలోనే. ప్రపంచ జనాభాలో 2/3 వంతు ఈ G20 కంట్రీస్లోనే ఉన్నారండి. 19 సావరెన్ కంట్రీస్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికన్ యూనియన్లో 55 కంట్రీస్ ఉన్నాయి. మొత్తంగా 3 ప్లాట్ఫామ్స్ మీద దీన్ని మనం చెప్పొచ్చు. G20 వీటి మీద పనిచేస్తుందండి. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి, వాలటైల్ నేచర్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల మీద మాట్లాడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, అంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు పర్యావరణం నాశనం అవ్వకూడదు, వనరులు అనేది ఫ్యూచర్ జనరేషన్కి కూడా అందుబాటులోకి రావాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే బొగ్గుని ఇప్పుడే వాడేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ వాళ్ళకు ఉండదు. బొగ్గు మొత్తం ఇప్పుడే వాడేసాం అనుకోండి, ఎన్వైరన్మెంట్ కూడా పాడైపోతూ ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కనుక మనం కన్జంప్షన్ కనుక చేయగలిగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్ అనే థాట్ ఉండాలి మనకి, ప్రజెంట్ కాంప్రమైజ్ అవ్వకుండా మనం డెవలప్ అవ్వాలి, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ అండి, సో G20 మీటింగ్ రీసెంట్గా మేజర్గా ఇండియాలో జరిగిన ఈ G20 మీటింగ్ దేని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసిందంటే ట్రేడ్, వ్యాపారం, హెల్త్, క్లైమేట్ అండ్ అదర్ ఇష్యూస్ మీద చేసింది. కోవిడ్-19 పాండమిక్ తర్వాత జరిగింది కాబట్టి దాని మీద చూసింది. అండ్ ఇంతకుముందు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కానీ, సిరియన్ సివిల్ వార్ కానీ వీటన్నిటి మీద గురించి చూసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా హోల్డ్ చేసింది ప్రెసిడెన్సీని G20కి సంబంధించి. 1 డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు కూడా ఇండియా ప్రెసిడెన్సీ అనేది జరిగింది. ఇండియా ప్రెసిడెన్సీ యొక్క స్పాట్ లైట్ ఏంటంటే నరేంద్ర మోడీ ఇచ్చిన స్లోగన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్, దట్ ఈజ్ అ లైఫ్, పర్యావరణం కోసం మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అని ఒక స్లోగన్ ఇచ్చారు. సో ఇది సస్టైనబిలిటీని తెలియజేస్తుందండి. సో ఇండియా యొక్క ఖ్యాతిని కూడా పెంచడం జరిగింది ఈ లైఫ్ అనే ఒక స్లోగన్ ద్వారా. సో ఇది G20 సమ్మిట్కి సంబంధించి. సో న్యూఢిల్లీలో 9th నుంచి 10th సెప్టెంబర్ మధ్యలో ఈ సమ్మిట్ అనేది జరిగిందండి. SVR అకాడమీ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ NJDG అనేది ఒక ఈ కోర్టు ప్రాజెక్ట్లో ఒక భాగంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక డిజిటల్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చండి.
దేశంలో కేసులు ఎక్కువగా ఉంటుంటాయి. ఆ కేసులు అనేది పెండింగ్లో ఉండొచ్చు, ప్రస్తుతం కోర్ట్స్లో నడుస్తూ ఉండొచ్చు. ఏ కోర్ట్స్లో? సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ, లేదా లోకల్ కోర్ట్స్లో కానీ ఆ కేసెస్ నడుస్తూ ఉండొచ్చు. ఆ కేసెస్కి సంబంధించిన స్టేటస్ చూసుకోవటానికి అప్పుడు ఆ ఫ్రెండ్లీ సర్వీసెస్ అవుతుంది. ఆ స్టేటస్ చూసుకోవాలి అంటే అటు హైకోర్టులో కానీ లేదా కింది స్థాయి కోర్టు వరకు కూడా దాదాపుగా 23.81 crore కేసెస్ యొక్క స్టేటస్ చూసుకోవటం కోసం, పెండింగ్లో ఉన్నవి కానీ లేదా పరిష్కారమైన కేసుల యొక్క స్టేటస్ చూసుకోవటానికి కానీ ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో అయితే దీని గురించి కొంచెం డీటెయిల్గా చూస్తే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది దాదాపుగా 18,735 డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్, హైకోర్ట్స్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ని కోర్ట్స్కి సంబంధించిన కేసెస్ని అప్రాక్సిమేట్గా 23 crores కేసెస్ యొక్క స్టేటస్ని మనం గమనించవచ్చు. ఇది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఒక స్కీమ్ని లాంచ్ చేసిందండి. ఆ స్కీమ్లో భాగంగా ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్ట్ సర్వీసెస్ని పీపుల్కి అందే విధంగా డిజిటలైజ్ చేయటం, అంటే కోర్ట్స్ అన్నింటినీ కూడా డిజిటల్ ఎన్వైరన్మెంట్లోకి తీసుకురావటం. అది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అయితే మేజర్గా సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ లోకల్ లెవెల్లో ఉన్న కోర్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది లేదా స్టేటస్ చూసుకోవచ్చు ఈ ఎన్జేడీజీ వల్ల. ఇది ఈ కమిటీ అని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఏర్పడిన తర్వాత ఈ కోర్టు ప్రాజెక్ట్లో భాగంగా ఈ కమిటీ సిఫార్సు చేసిందండి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ని ఏర్పాటు చేయాలని. అయితే ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఈ కోర్టు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్యూటరైజేషన్, కంప్యూటరీకరణ చేయాలి. కంప్యూటరీకరణ ద్వారా సేవలని అందించాలి. అంటే సర్వీసెస్ని లాయర్స్కి కానీ, తర్వాత పీపుల్కి కానీ, కామన్ పీపుల్కి కానీ, లేదా జడ్జెస్ కేసెస్ని మళ్ళీ చూసుకోవడం కోసం కానీ, సో సర్వీసెస్ అన్నిటివి కూడా కంప్యూటరైజ్డ్ చేయాలి. కంప్యూటరీకరణ ద్వారా సేవలని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పింది. సో అంటే ఈ కమిటీ ఏర్పడిందండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో. ఆ ఈ కమిటీ అంటే ఎలక్ట్రానైజేషన్ అనమాట. అంటే ఎలక్ట్రానిక్, అంటే కోర్ట్ సిస్టమ్ మొత్తం కూడా డిజిటలైజేషన్ కావాలి అనే దాంతో ఒక కమిటీ ఏర్పడింది. అది ఈ కోర్ట్ కమిటీ. ఈ కమిటీ అనేది ఏదైతే ఉందో ఇది సిఫార్సు చేసింది ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయమని. ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. ఒకటి, నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలి అండర్ ది నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రోగ్రాంలో భాగంగా. తర్వాత ఫీజెస్ని, ఫైన్స్ని కూడా ఈ పేమెంట్ ద్వారా కోర్ట్స్కి చెల్లించాలి. తర్వాత నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్, అంటే ట్రాక్ చేసుకోవాలి కేసెస్ని ఎలక్ట్రానిక్ ప్రాసెస్లో డేటా డిజిటలైజేషన్ ద్వారా. వర్చువల్ కోర్ట్స్, ఇప్పుడు మనం ఈ వర్చువల్ కోర్ట్స్ని కోవిడ్ పీరియడ్లో చూసామన్నమాట. వర్చువల్గానే వాళ్ళ దగ్గరగా అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి లోకల్ కోర్ట్స్కి లేదా మొబైల్ వ్యాన్స్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే జడ్జి ఎక్కడి నుంచి అయినా కానీ వాళ్ళని ఆ కేసుని తీసుకోవచ్చు అనమాట. అది వర్చువల్ కోర్ట్స్. ఈ 4 ఫీచర్స్ అనేవి ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అసలు ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే న్యాయవాదులు కానీ లేదా న్యాయ వ్యవస్థకు నియమించిన సేవలని డిజిటల్గా అందించడం. తర్వాత జిల్లా మరియు సబార్డినేట్ కోర్ట్స్ని యూనివర్సలైజ్ చేయటం, అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ సర్వీసెస్ని తీసుకురావటం. తర్వాత జ్యుడిషియల్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్. ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే కోర్టు మేనేజ్మెంట్ బెటర్ అవుతుందండి. అంటే కోర్టు యొక్క నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ఈజీగా, అకౌంటబుల్గా, జవాబుదారీతనంగా యాక్సెస్ చేయొచ్చు డేటాని. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కోర్టు ప్రాజెక్ట్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి ఈ కోర్టు ప్రాజెక్ట్ ఫేజ్ 1, 2 అయిపోయి ఫేజ్ 3ని స్టార్ట్ చేసింది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే స్కీమ్స్ మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెంట్రల్ సెక్టార్ ఉంటుంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటుందండి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటంటే దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ యాజ్ వెల్ యాజ్
ఫండింగ్లో. కానీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఫండింగ్ మొత్తం కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ రెండు చేస్తాయి. అది రెండింటికి డిఫరెన్స్ అండి, సెంట్రల్ సెక్టార్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి. ఈ కోట్స్ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే దీంట్లో పెట్టే ప్రతి రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తుంది. సో దాదాపుగా 7,210 crores ఫేజ్ 3లో అనౌన్స్ చేశారండి. వచ్చే 4 yearsలో అంటే 2023 నుంచి 27 వరకు ఈ కోట్స్ ప్రాజెక్ట్ కింద 7,210 కోట్లని కేటాయించడం జరిగింది యూనియన్ క్యాబినెట్. ఓకేనండి. నెక్స్ట్, రీసెంట్గా బర్త్స్ అండ్ డెత్స్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చారు 2023లో. ఇది ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. అంటే పుట్టినప్పుడు పిల్లల్ని, చనిపోయినప్పుడు ఒక మనిషిని, వీళ్ళందరి యొక్క డేటాని రిజిస్టర్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది అనేక రకాలైన సర్టిఫికెట్స్తో సంబంధం ఉంటుంది కాబట్టి. రీసెంట్గా వచ్చినటువంటి ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అనేది ఏం చెప్తుంది అంటే, పుట్టిన తర్వాత 21 daysలో దాదాపుగా బర్త్ సర్టిఫికెట్ని తీసుకోవాలి. ఈ బర్త్ సర్టిఫికెట్ అనేది ఫ్యూచర్లో అన్ని సర్టిఫికెట్స్ ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్ ద్వారానే పొందొచ్చు. హజల్ ఫ్రీ అనమాట. ఆధార్ కార్డ్ కానీ, కాస్ట్ రిజర్వేషన్కి సంబంధించిన కానీ, లేదా ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, ఏదైనా కానీ ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్ ఉంటే ఫ్యూచర్లో తీసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుందని చెప్పిందంటే October 1, 2023 నుంచి ఇది అమలు అవుతుందని చెప్పింది. ఇది బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 యొక్క సారాంశం. మొట్టమొదటి చట్టాన్ని 1969లో చేశారండి. దాని తర్వాత రీసెంట్గా 2023లో దీన్ని అమెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో అదే మనం ఇక్కడ చెప్పుకున్నాం. October 1, 2023 నుంచి బర్త్స్ అండ్ డెత్స్ని రిజిస్టర్ చేయాలి సెంట్రల్ రిజిస్టర్లో. సో తర్వాత ఇది డిజిటల్ బర్త్ సర్టిఫికెట్ అనమాట. డిజిటల్గానే బర్త్ సర్టిఫికెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, విద్యా సంస్థల్లో ప్రవేశం కావాలన్నా కానీ, అడ్మిషన్స్ కావాలన్నా కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కానీ ఎన్రోల్ కావాలన్నా కానీ ఇది కావాలి. తర్వాత ఓటర్ ఎన్రోల్మెంట్కి కూడా ఈ బర్త్ సర్టిఫికెట్ అనేది సింగిల్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. మ్యారేజ్ రిజిస్టర్ చేయాలన్నా కానీ ఈ బర్త్ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మిగతా డాక్యుమెంట్స్ని, ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్తోనే మిగతా డాక్యుమెంట్స్ని ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక మోస్ట్ పాయింట్ ఏంటంటే, వితిన్ 21 daysలో బర్త్ కానీ డెత్ కానీ నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఒకసారి రీసెంట్ యాక్ట్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇంతకుముందు 1969లో ఫస్ట్ టైం ఈ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజెంట్ అమెండ్మెంట్ ఎప్పుడు చేశారండి? 2023. జననాలు మరియు మరణాలు నమోదు చట్టం సవరణ చట్టం 2023. యాక్చువల్ యాక్ట్ ఇప్పుడు అసలు నిజస్వరూపమైనటువంటి చట్టాన్ని చేసింది 1969లో. సో ఒక్క ఏజ్ ప్రూఫ్ అనమాట. ఈ బర్త్ సర్టిఫికెట్ అనేది ఏజ్ ప్రూఫ్కి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం చెప్పాం. సో సెంట్రలైజ్డ్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తారు బర్త్స్కి డెత్స్కి. సో ఇది ఈ యాక్ట్. సో October 1, 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జననాన్ని మరణాన్ని నమోదు చేయటం తప్పనిసరి. సో ద యాక్ట్ ఆల్సో మేక్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో చౌసత్ యోగిని టెంపుల్ అంటారు దీన్ని. సో దీన్ని ఒకసారి మనం గమనిద్దాం. చౌసత్ యోగిని టెంపుల్ ఇది ఎలా ఉంటుందంటే అండి, సర్క్యులర్గా ఉంటుంది. చౌసత్ యోగిని టెంపుల్, చౌసత్ యోగిని దేవాలయం. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో కూడా నేను చెప్తాను ఇక్కడ. సో ఇది సర్క్యులర్ ఆకారంలో ఉంటుందండి, ఇలా సర్క్యులర్గా ఉంటుంది. ఇక్కడ 64 డైటీస్ ఉంటారు, యోగినీస్ ఉంటారు. 64 యోగినీస్ని ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వరకు స్లాబ్ ఉంటుందండి పైన. దీని లోపల 64 యోగిని స్టాచ్యూస్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. 64 ఉంటాయండి మొత్తం. తర్వాత ఈ మధ్యలో శివ లేదా భైరవ అని దేవుడిని ప్రతిష్ఠిస్తారు. ఇది చౌసత్ యోగిని టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్. అయితే దీని గురించి ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాము ఇప్పుడు అంటే, ఒక ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి ఇవి. ఇలా ఈ టెంపుల్ని
దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఏం చేశారంటే ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించారండి. ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ కూడా చూడండి, ఇలానే రౌండ్గా ఉంటుంది, మధ్యలో స్లాబ్ ఉండదండి, మధ్యలో ఎలాంటి స్లాబ్ ఉండదు. ఇక్కడ కూడా అంతే, మధ్యలో ఎలాంటి స్లాబ్ ఉండదు. ఓకేనండి. సో ఇలా చౌసత్ యోగిని టెంపుల్ని బేస్ చేసుకుని ఇండియన్ పార్లమెంట్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఆ బిల్డ్ చేసినటువంటి బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఎవరంటే లుటియాన్స్ అండ్ బేకర్. వీళ్ళిద్దరూ కలిసి దీన్ని బిల్డ్ చేయటం జరిగింది. వీళ్ళు బ్రిటిష్ వాస్తు శిల్పులుగా చెప్తారు, ఈ లుటియాన్స్ అండ్ బేకర్ని. వీళ్ళు చౌసత్ యోగిని దేవాలయం చూడండి, ఇది రౌండ్గా ఉంటుంది, 64 యోగినీస్ ఉంటారు. సో మధ్యలో శివ లేదా భైరవితో ఉంటుందన్నమాట. ఇది సేమ్ చూడండి, ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ దింపేశారు. మ్యాక్సిమం ఆర్కిటెక్చర్ వండర్స్ అన్నీ కూడా హిందూ దేవాలయాల నుంచే గ్రహించడం జరిగిందండి, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా. సో అంటే ఇండియన్ సివిలైజేషన్ అనేది ఓల్డెస్ట్ సివిలైజేషన్ కాబట్టి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో అన్నిటికన్నా ముందున్న దేశం ఇండియా కాబట్టి దాని నుంచే మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా నేర్చుకునే అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా ఇండియన్ ఆర్కిటెక్చర్నే మ్యాక్సిమం ఫాలో అయ్యారు ఇండియన్ ఆర్కిటెక్చర్ని చూసిన తర్వాత. ఇది చౌసత్ యోగిని టెంపుల్ యొక్క విశిష్టత. ఈ చౌసత్ యోగిని టెంపుల్లో 64 యోగినీస్ ఉంటారు. ఈ యోగిని అంటే ఏంటంటే ఒక్కొక్క యోగ ముద్రలో ఉండేటువంటి ఒక్కొక్క మహిళ అని అర్థం, లేదా దేవత అని అర్థం. శక్తి పీఠాన్ని లేదా శక్తి యొక్క మహిమని, శక్తి అంటే మహిళ లేదా మహిళలలో అత్యున్నతమైనటువంటి దుర్గా అని అర్థం అన్నమాట. శక్తిని ప్రేరేపించేటువంటి ఒక్కొక్క యోగా పొజిషన్ని ఈ యోగినీస్ ఆ యోగా పొజిషన్లో ఉంటారండి. ఆ 64 యోగాసనాలని మనం ఇక్కడ ఉంటున్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమేమి తెలియజేస్తుంది, హిందూ పురాణాల్లో మధ్యలో శివుడు లేదా భైరవి ఉంటారు. సో ఇది శైవిజాన్ని ప్రోత్సహిస్తుంది, కనిపిస్తుంది, శివుడు భైరవుడు ఉంటారు. దాంతోపాటు 64 యోగా పొజిషన్స్ ఉన్నాయంటే యోగా ప్రాముఖ్యతని తెలియజేసింది ఇక్కడ. దాంతోపాటు తాంత్రిక కల్చర్ని, యోగా కల్చర్ని, తాంత్రిక కల్చర్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీన్ని చౌసత్ యోగిని టెంపుల్ని 10th సెంచరీలో బిల్డ్ చేయడం జరిగిందండి. ఆ 10th to 11th సెంచరీలో బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో 64 పవర్ఫుల్ యోగినీస్ ఉంటారు, మనందరికీ తెలుసు. రూఫ్ ఎలాంటి రూఫ్ ఉండదండి. సో ఇది చౌసత్ యోగిని టెంపుల్. దీని గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనం ఇది చౌసత్ యోగిని టెంపుల్ని ఎందుకు గుర్తు తెచ్చుకున్నామంటే ఇండియన్ పార్లమెంట్ని సేమ్ అలానే బిల్డ్ చేశారు. అయితే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు కాబట్టి సో ఈ ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి ఏం నేమ్ ఇచ్చారంటే సంవిధాన్ సదన్ అనే పేరు ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ హౌస్ అని అర్థం, దాని అర్థం. సో ఇది వరల్డ్లోని హైయెస్ట్ డెమోక్రసీని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్ కట్టినప్పుడు సెస్మిక్ జోన్ 2లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి, ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సెస్మిక్ జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారండి. సెస్మిక్ జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారు. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటో ఒక్కసారి జస్ట్ చూద్దాం. సో చూడండి, ఇది సెస్మిక్ జోన్ 2, ఓకేనండి. ఇది సెస్మిక్ జోన్ 1, సెస్మిక్ జోన్ 2, సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్ 4, సెస్మిక్ జోన్ 5 ఇలా ఉంటాయండి. సౌత్ ఇండియాలో నుంచి మీరు నార్త్ ఇండియా వైపుకి వెళ్తూ ఉంటే సెస్మిక్ జోన్ 1, 2, 3, 4, 5 ఇలా వెళ్తాయండి. దాని అర్థం ఏంటంటే సెస్మిక్ జోన్ 1లో ఎర్త్కేక్స్ అనేవి తక్కువగా వస్తాయి, 2లో కొంచెం తక్కువగా వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండాలని లేదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. జోన్ 3లో ఎర్త్కేక్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి. జోన్ 4లో ఇంకా ఎక్కువగా వస్తాయి. అంటే సౌత్ ఇండియాలో ఎర్త్కేక్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. నార్త్ ఇండియాలో ఎందుకంటే ఈ ఇండియా ప్లేట్ ఏదైతే ఉందో యురేషియా ప్లేట్ని ఢీకొంటుంది. మనందరికీ తెలుసు కదా, ఇండియా ప్లేట్ అనేది ఈ యురేషియా ప్లేట్ని ఢీకొంటుంది. ఇది యురేషియా ప్లేట్, ఇది ఇండియా ప్లేట్. అప్పుడు ఇక్కడ హిమాలయన్స్ ఫామ్ అయినాయి. ఇది సెస్మిక్ జోన్ అండి. ఈ హిమాలయాస్ ఫామ్ అయినాయి. ఇదంతా కూడా సెస్మిక్ జోన్. 2400 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ హిమాలయన్ రేంజ్ మొత్తం కూడా సెస్మిక్ జోన్. దీంట్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఈ హిమాలయన్ ఏరియా మొత్తం కూడా జోన్ 3, జోన్ 4లో ఉంటాయి. సో ఇది జోన్ 4లో ఉంటుందండి. జోన్ 4, జోన్ 5లో ఉంటుంది. సో ఇలా జోన్ 3 సెస్మిక్ యాక్టివిటీలో అంటే జోన్ 3లో వచ్చేటువంటి భూకంపాలు వచ్చినా కానీ
ఈ పార్లమెంట్ బిల్డింగ్ తట్టుకోగలుగుతుంది అనమాట. అలా జోన్ 4 జోన్ 5లో ఇంకా ఎక్కువగా వస్తాయి భూకంపాలు. సో అలా జోన్ 4 జోన్ 5లో కన్స్ట్రక్షన్ చేశారంటే ఎంత భూకంపం వచ్చినా తట్టుకోగలదు అని అర్థం. సో జోన్ 2లో అంటే సో నామమాత్రంగా భూకంపాలు వచ్చినా కానీ అది తట్టుకోలేదని అర్థం. ఇప్పుడు జోన్ 3లో భూకంపాలు వచ్చినా కానీ, జోన్ 3 స్టేజ్లో భూకంపాలు వచ్చినా కానీ తట్టుకొని ఉండగలిగేటువంటి, అంటే ఢిల్లీలో వచ్చేటువంటి భూకంపాలని జోన్ 3లో ఉంటాయండి. అందుకనే ఢిల్లీలో కట్టినటువంటి ఇది జోన్ 3 రెసిస్టెన్స్గా ఉంటుంది. జోన్ 3లో వచ్చే భూకంపాలు వచ్చినా కానీ ఈ పార్లమెంట్ బిల్డింగ్కి ఏమీ కాదు దాదాపుగా ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది మొత్తం ఇప్పుడు పాత బిల్డింగ్ ఎక్కడ ఉందండి? జోన్ 2లో ఉంది. కొత్త బిల్డింగ్ ఏ ఎర్త్క్వేక్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు? జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ ఎర్త్క్వేక్ జోన్స్లో ఉన్నాయండి? జోన్ 2లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకు భూకంపాలు తక్కువగానే వస్తాయి. సో తర్వాత ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ 552 మెంబర్స్ని మాత్రమే ఎక్విప్ చేయగలుగుతుందండి. కానీ డీలిమిటేషన్ కమిషన్ జరగబోతుంది 2026 తర్వాత. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి అంటారా? డీలిమిటేషన్ కమిషన్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ని ఏంటంటే అండి పెంచడం కానీ తగ్గించడం కానీ, ఏ పాపులేషన్ బేస్ మీద తీసుకోవాలి, సో ఎక్కడ రిజర్వేషన్ ఏమి ఇవ్వాలి అనే అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలను కానీ ఎంతవరకు ఏ పాపులేషన్ బేస్ చేసుకొని ఎంతవరకు ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది, రిజర్వేషన్స్ ఎంతవరకు ఉండాలి, ఇలా కాన్స్టిట్యుయెన్సీస్ని రీఆర్గనైజ్ చేసే కమిషనే డీలిమిటేషన్ కమిషన్ అండి. 2026 తర్వాత జనాభా ఎక్కువ అవుతున్నారు కాబట్టి రీసెంట్గా వచ్చిన జనాభా ప్రాతిపదికన సో జనాభా పెరిగారు అంటే ఆటోమేటిక్గా ఇంతమంది జనాభాకు ఒక ఎమ్మెల్యే, ఇంతమంది జనాభాకు ఒక ఎంపీ అని ఉండాలి కదా. అందుకని ఇంతమంది ఎమ్మెల్యేలకి ఒక ప్రజెంట్ ఎప్పుడో పాపులేషన్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అసెంబ్లీ వర్గీకరణ జరిగిందనమాట. ఈ సీట్స్ అనేవి పెంచాల్సి ఉంది, పార్లమెంట్ సీట్స్ కూడా పెరుగుతాయి. సో పెరిగితే ఇప్పుడున్నటువంటి కొత్త బిల్డింగ్ దాదాపుగా 700+ మెంబర్స్ని అకామిడేట్ చేయగలుగుతుంది. కానీ ఓల్డ్ బిల్డింగ్ చేయలేదు. సో అది కూడా ఒక కారణం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని మ్యూజియంగా మార్చడం జరిగిందనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దామండి. సంవిధాన సదన్ అంటున్నారు ఇప్పుడు ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. 1912 అండ్ 1913లో దీనికి సంబంధించిన డిజైన్ని బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చారు. 1921లో ప్రిన్స్ ఆర్థర్ ఫౌండేషన్ స్టోన్ని వేశారు పార్లమెంట్ బిల్డింగ్కి. అండ్ జనవరి 18, 1927న బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేశారు. అప్పుడున్నటువంటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగాను, అంటే 1947 తర్వాత రాజ్యాంగ సభగా పనిచేసింది, పార్లమెంట్గా పనిచేసింది, లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా పనిచేసింది. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ అండ్ బీకే దత్ బాంబ్స్ విసిరారండి పార్లమెంట్లో విజిటర్స్ గ్యాలరీ నుంచి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్ విషయానికి వద్దాం. ఈ టెంపుల్ని బేస్ చేసుకునే కదా ఆ పార్లమెంట్ని కట్టింది. ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ పేరు ఏంటండి? చౌసత్ యోగిని టెంపుల్. ఈ చౌసత్ యోగిని టెంపుల్ అనేది ఎక్కడుంది అంటే సో గ్వాలియర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందన్నమాట. ఎక్కడుంది? మొరేనా అనే ఒక ఊరిలో ఉంది. మొరేనా అనే ఒక గ్రామంలో, నా గ్వాలియర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరేనా అనే జిల్లాల్లో మిఠావోలి అనే గ్రామంలో, మొరేనా జిల్లా మిఠావోలి గ్రామంలో ఈ చౌసత్ యోగిని టెంపుల్ ఉందన్నమాట. దీన్ని 1055 to 1075 మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చెప్తారు. ఈ కన్స్ట్రక్షన్ చేసింది కచ్చపఘాటరాజు అనే ఆయన దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది ముఖ్యంగా వైష్ణవిజం కాదండి, శైవిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది ఒక సర్క్యులర్ టెంపుల్ అండి, మనందరికీ తెలుసు, ఆల్రెడీ నేను దీని గురించి మాట్లాడాను. సో యోగా పొజిషన్లో ఉమెన్ ఉంటారని చెప్పాను. దాదాపు 64 యోగినీస్ ఉంటారు. మధ్యలో భైరవ లేదా శివ, టెంపుల్ కాంప్లెక్స్ మధ్యలో భైరవ లేదా శివ, ఇది మధ్యలో భైరవ లేదా శివ. ఇవి చూడండి, ఒక్కొక్కటి 64 ఉంటాయి. ఇవి ఒక్కొక్క యోగిని ఉంటారు. ఆ యోగిని యోగా పొజిషన్లో ఉంటారనమాట. దీనివల్ల యోగా కల్చర్ని, తాంత్రిక్ కల్చర్ని, ట్రెడిషనల్ కల్చర్ని, ఇండియాలో ఉన్నటువంటి ఈ కల్చర్స్ని ఇది తెలియజేస్తుంది ఈ టెంపుల్ అనేది. సో దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చౌసత్ యోగిని టెంపుల్ మోడల్లోనే అలానే సర్క్యులర్ మోడల్లో 5 టెంపుల్స్ ఉన్నాయండి మొత్తం. ఇవన్నీ కూడా డెడికేటెడ్ టు యోగిని టెంపుల్స్ అనమాట. సో హిరాపు అనే దగ్గర ఒకటి, ఇది భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది. రెండోది రాణిపూర్ అండ్ గరియాల్, ఇది ఒడిస్సాలో ఉంది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మిఠావోలి మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత బేదాఘట్ ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. ఖజురహో ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 1, 2, 3 ఏమో మధ్యప్రదేశ్లో ఉన్నాయి, 2 ఏమో ఒడిస్సాలో ఉన్నాయండి. సేమ్ ఆర్కిటెక్చర్.
ఇవన్నీ కూడా శక్తికి ప్రతిరూపమైనటువంటి టెంపుల్స్. శక్తి అంటే సింపుల్గా మనం చెప్పాలంటే యోగినీస్ శక్తి, ఇది శక్తి. సో అంటే శక్తి దేవత, మధ్యలో ఎవరు? శివుడు. అవునంటే శైవిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఇవి మనం చెప్పాలంటే. సో 11th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 1000 నుంచి 1099 వరకు కూడా మనం దీన్ని 11th సెంచరీగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సో ఇది వెల్ ప్రిజర్వ్డ్ యోగిని టెంపుల్స్ అండి. ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే వెల్ ప్రిజర్వ్డ్ టెంపుల్ అనమాట ఇది. సో ఇది చౌసత్ యోగిని టెంపుల్ గురించి. సో ఒక ఎంసీక్యూ చూద్దామండి. ఇంతకుముందు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఇది. చౌసత్ యోగిని టెంపుల్ అనేది కచ్చపఘాట డైనెస్టీ. ఎస్, కచ్చపఘాట మహారాజులు కట్టించారు. ఇది సర్క్యులర్ టెంపుల్, కరెక్టే. సో ఇట్ ఈస్ ద ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ బిల్డ్ ఇన్ ఇండియా? నో. చౌసత్ యోగిని టెంపుల్ ఒక్కటే కాదు, మనం ఆంధ్రలో చూసాం. ఒడిశాలో 2 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 3 ఉన్నాయి, ఖజురాహో ఇవన్నీ కూడా చౌసత్ యోగిని టెంపులే. మొత్తం 5 చౌసత్ యోగిని టెంపుల్స్ ఉన్నాయండి. సో ఇట్ వాజ్ మీన్ టు ప్రమోట్ వైష్ణవ కల్ట్ ఇన్ ద రీజన్. వైష్ణవిజం కాదండి, శైవిజాన్ని ప్రమోట్ చేస్తాయి. సో థర్డ్ ఆల్సో రాంగ్, సెకండ్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ డిజైన్డ్ హ్యాస్ గివెన్ టు రైజ్ టు ఏ పాపులర్ బిలీఫ్ దట్ ఇట్ వాజ్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్. ఎస్, 100% కరెక్ట్. సో ఇలా మనకి గ్రూప్ 2లో క్వశ్చన్స్ వస్తాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ అన్నీ కూడా క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. ఈవెన్ సొసైటీ కానీ, ఆర్ట్ అండ్ మనకి జియోగ్రఫీ కానీ, సో కరెంట్ అఫైర్స్ కానీ, మొత్తం ప్రజెంట్ ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయి. మెయిన్స్ అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి. 100% మెయిన్స్ ఇలానే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా లేకపోతే మాత్రం మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఇబ్బంది పడతారు. సో అందుకని నేను ఒక ఆర్డర్ వైజ్ అండ్ ఒక పర్టికులర్ మేనర్గా నేను ఇస్తూ ఉంటాను. అందుకనే ఎస్విఆర్ వీడియో క్లాసెస్లో కొంత నేనేం చేస్తూ ఉంటానంటే అండి, మీకు తెలియకుండానే నేర్చుకునే విధానాన్ని నేర్పుతూ ఉంటాను. సో కొంతమంది మీకు కొంత అక్కడక్కడ మీకు ఇబ్బంది కలిగించినా కానీ ఆ కలిగించేవి కూడా మీకు బెనిఫిట్స్ చేస్తాయి ఎగ్జామ్స్లో. సో ఓవరాల్గా నేను చెప్పాను, దీన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. సో ఎనీవేంటి 1 and 4 కరెక్ట్ ఇక్కడ. ఇది చౌసత్ యోగిని టెంపుల్స్ గురించి. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హిస్టరీలో మనకి ఇంపార్టెంట్ అండి. యాజ్ వెల్ యాజ్ పాలిటీ పరంగా మనం బిల్డింగ్ గురించి కూడా, సంసద్ సదన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి పాలిటీలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్, రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక ఆపరేషన్ని చేపట్టిందండి. దాన్ని ఆపరేషన్ సజగ్ డ్రిల్ అంటారు. కోస్టల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ఆపరేషన్ సజగ్ డ్రిల్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ చేపట్టిందండి. సో దీంట్లో 118 షిప్స్ పార్టిసిపేట్ చేసినాయి. September 18, 2023 ఇండియన్ కోస్ట్ గార్డ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఈ డ్రిల్ని వెస్ట్ కోస్ట్, అంటే ఇటువైపు అండి, ఇది వెస్ట్ కోస్ట్, వెస్టర్న్ ఘాట్స్ వైపు, పశ్చిమ తీరం వైపు ఈ డ్రిల్ని ఆపరేషన్ సజాగ్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కోస్టల్ సెక్యూరిటీ, తీర ప్రాంత రక్షణే ధ్యేయంగా ఈ డ్రిల్ని చేపట్టారు. నెక్స్ట్, మనందరికీ తెలుసండి, రీసెంట్గా 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది జరిగింది. 128వ రాజ్యాంగ సవరణ చట్టం. సో మనకి రాజ్యాంగ సవరణలు అనేవి గుర్తుపెట్టుకోవాలండి. సో ఎందుకంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలియాలి. నేను చాలాసార్లు చెప్తూనే వచ్చాను, బిల్ అని. ఈ బిల్ పాస్ అయితే దాన్ని యాక్ట్ అని అంటారు. ఎక్కడ పాస్ అవుతుంది? పార్లమెంట్లో కానీ, స్టేట్ అసెంబ్లీస్లో కానీ. అవునండి. సపోజ్ ఈ యాక్ట్ని అమెండ్ కూడా చేయొచ్చు. ఈ యాక్ట్ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి యాక్ట్, స్టాచ్యురీ యాక్ట్, చట్టబద్ధంగా చట్ట రూపంలో పార్లమెంట్లో చేసినటువంటి యాక్ట్. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ అండి, కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సింపుల్గా చూడండి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాన్స్టిట్యూషన్లో లేని దాన్ని యాక్ట్గా తీసుకురావాలి. యాక్ట్గా తీసుకురావాలంటే దాన్ని బిల్లుగా పెట్టాలి. అవునండి. కాన్స్టిట్యూషన్లో ఇది ఒక పాసిబిలిటీ. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో, సింపుల్గా చూద్దాం చూడండి, కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఒక టాపిక్, ఓకే, ఉంటే అవసరం లేదు. కాన్స్టిట్యూషన్లో లేదు కానీ అది అవసరం, ఇప్పుడు గవర్నెన్స్కి, పరిపాలనకు అవసరం. అలాంటప్పుడు ఏం చేస్తుంది? కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి దాన్ని యాక్ట్ ఫామ్లో తీసుకొస్తుంది. ఆ యాక్ట్గా రావాలంటే ముందు బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు. కాన్స్టిట్యూషన్లో ఉంది, దీన్ని మార్చాలనుకుంటున్నారు, అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని పెడతారు. ఇది పాస్ అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. అది వచ్చిందండి. రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగంలో టాపిక్ ఉంటేనేమో ఉంటుంది, లేకపోతే దాన్ని చట్టరూపంలో తీసుకొస్తారు. ఉంది, దాన్ని మార్చాలి, రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొస్తారు.
ఓకేనండి. సో ఇది క్లియర్గా ఉండాలి, అప్పుడు మీకు బేసిక్స్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఎనీవే అండి, ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు జరిగింది 2023 సెప్టెంబర్ నాటికి అంటే 106 సార్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగిందండి. అదేంటండి, మాకు 128వ బిల్లు కూడా ఉంది, రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారంటే అదొక కాన్సెప్ట్ అండి. ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ మనం ఇది పార్లమెంట్ అండి, అవునా, ఒకటో బిల్లుని నేను ఇంట్రడ్యూస్ చేశాను, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఒకటో బిల్లుని నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఇది పాస్ అయిందండి, ఓకే, ఒకటో యాక్ట్ అవుతుంది, అంతే కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. రెండో బిల్లుని నేను ప్రవేశపెట్టానండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రెండోది ప్రవేశపెట్టాను, కానీ ఇది పాస్ కాలేదు, అప్పుడు ఇది యాక్ట్ అవుతుందా? కాదు. మూడో బిల్లుని ప్రవేశపెట్టాను నేను, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఓకే, ఇది పాస్ అయిందండి, అప్పుడు ఇది ఎన్నో యాక్ట్ అవుతుంది? సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ తర్వాత సెకండే, మధ్యలో ఒకటి పోయింది. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇక్కడ రెండుగా ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా అది రాలేదు, ఇక్కడ థర్డ్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇక్కడ సెకండ్గా వచ్చింది. అలానే రీసెంట్గా 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారండి, అది 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది. మధ్యలో కొన్ని పోయేసరికి 128ది 106గా వచ్చింది. అంటే 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్న 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్న ఒకటే. ఇదేంటి? 1/3 రిజర్వేషన్స్ టు ఉమెన్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ లెజిస్లేచర్, దట్ ఈజ్ పార్లమెంట్. ఓకేనండి, డైరెక్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్ స్థానాల్లోనూ 1/3 వంతు అంటే 33% రిజర్వేషన్స్ని ఉమెన్స్కి ఇచ్చేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ చట్టమే ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదే 106వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఈ రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు కదా, ఎస్సీ స్థానాల్లో అయితే ఎస్సీలకి 33% రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ మహిళలకి ఎస్టీ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా ఉమెన్స్కి ఇది వర్తిస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బల్వంతరాయ్ మెహతా కమిటీ కానీ అశోక్ మెహతా కమిటీ కానీ సో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గవర్నెన్స్ అండ్ లోకల్ బాడీస్లో అర్బన్ రూరల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని సజెషన్స్ ఇస్తూ వచ్చినాయండి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను నేను, 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, దీన్ని లోక్సభ సెప్టెంబర్ 19, 2023 పాస్ చేసింది, రాజ్యసభ సెప్టెంబర్ 20, 2023 పాస్ చేసింది. బోత్ హౌసెస్ దీన్ని పాస్ చేసినాయి కాబట్టి దీన్ని అసెంట్ ఇవ్వడం జరిగింది. 2026 తర్వాత డిలిమిటేషన్ కమిషన్ జరిగిన తర్వాత 2027 తర్వాత దీన్ని అమల్లోకి రావడానికి అవకాశం ఉంది. అప్పర్ హౌస్లో 214 ఓట్స్ దీనికి ఫేవర్గా వచ్చినాయి. సో అందరూ ఏకాపదంగా దీన్ని ఆమోదించడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రీసెంట్వి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ఇప్పుడు చూసాం మనం 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ బిలాంగ్స్ టు 1/3 రిజర్వేషన్స్ టు ఉమెన్స్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లోక్సభ. సో దీనికోసం 239AA అండ్ 330AA 332A 334A అనే ఆర్టికల్స్ని అమెండ్ చేయడం జరిగింది. తర్వాత 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది? సో అంటే 105th అనేది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిందండి. అంటే అదర్ టు రీస్టోర్ ది పవర్స్ ఆఫ్ ది, అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ని రికగ్నైజ్ చేయొచ్చు అని ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చేసేది, కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ని గుర్తించి బ్యాక్వర్డ్ క్లాస్గా ఒక కాస్ట్ని రికగ్నైజ్ చేయొచ్చు. అది 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 104th ఏంటంటే అండి, ఆంగ్లో ఇండియన్స్కి లోక్సభలోను స్టేట్ అసెంబ్లీస్లోను రిజర్వేషన్స్ ఇచ్చేవాళ్ళు, అది తీసేశారు ప్రజెంట్, అది 104. 103 ఏంటండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్స్. ఇది అంటే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్. 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, ఇంతకుముందు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీసీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఉండేది, ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని కూడా 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా తీసుకురావడం జరిగింది. సో 2016లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తరఫున జిఎస్టీ కౌన్సిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో ఇది లేటెస్ట్గా చేసినటువంటి 101, 102, 103, 104, 105, 106 ఇవి
మ్యాచింగ్స్లో అడుగుతూ ఉంటారు. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సివిల్ సర్వీస్లో కూడా చాలాసార్లు అడిగారు, అందుకనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు చూస్తే మనం 106 టైమ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసాం. సో కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో మనం ఎనాక్ట్ చేసుకున్నాం. 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు అని, అంటే సో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు అంటే ఏ ఆర్టికల్ పార్లమెంట్కి పవర్స్ ఇచ్చింది అమెండ్ చేయడానికంటే ఆర్టికల్ 368 అధికరణం 368 అనేది రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు అని చెప్పిందండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి